ఏపీ లిక్కర్ కేసు సూత్రధారి రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. లిక్కర్ ట్రాన్స్పోర్ట్ టెండర్ల కేసులో ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. రాజ్ కేసిరెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, వాసుదేవరెడ్డితో పాటు మరికొందరి ఇళ్లలో కూడా ఇవాళ ఈడీ సోదాలు చేస్తోంది. హవాలా, మనీ లాండరింగ్ ద్వారా నిధులు తరలించినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ ఈడీ ఆఫీసులో రాజ్ కేసిరెడ్డిని ఈడీ విచారిస్తోంది. మద్యం రవాణా టెండర్లలో అక్రమాలను గుర్తించింది ఈడీ. ప్రభుత్వానికి 195,33,00,000 రూపాయల నష్టం వచ్చినట్టుగా అధికారులు తేల్చారు. సొంత లాభాల కోసం, అనుచరుల ప్రయోజనాల కోసం ట్రాన్స్పోర్ట్ టెండర్ల నిబంధనలను మార్చినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. ఇవాల్టి తనిఖీల్లో 8 లక్షల రూపాయల నగదు, 2 రోలెక్స్ వాచ్లు సీజ్ చేశారు. సోదాలు చేసి లగ్జరీ కార్లతో పాటు కొన్ని ఫైల్స్, అలాగే డిజిటల్ డివైస్లను స్వాధీనం చేసుకుంది ఈడీ. ఈ లిక్కర్ కేసు నిందితుల నుంచి ఇప్పటికే 442 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ కూడా చేసింది. తాజాగా జరిపిన సోదాల్లో ప్రభుత్వానికి 195 కోట్ల రూపాయల మేర నష్టాన్ని వీళ్లు కలిగించినట్టుగా గుర్తించారు. ఈడీ అధికారుల దాడులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. ఆయన ఈడీ ఆఫీస్ దగ్గరే ఉన్నారు. రంజిత్, ఈడీ అధికారులు ఇంకా ఏం చెబుతూ ఉన్నారు? ఎక్కడెక్కడ ఇంకా సోదాలు జరుగుతూ ఉన్నాయి? ఇప్పటి వరకు అధికారులు ఏమేమి తేల్చారు? ప్రస్తుతం ఇంకా 4 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. రాజ్ కేసిరెడ్డిని కొద్దిసేపటి క్రితమే ఆయన నివాసం నుండి ఈడీ కార్యాలయానికి తరలించారు. ప్రస్తుతం ఈడీ కార్యాలయంలో రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇప్పటికే 3 సార్లు ఈడీ అధికారులు ఏపీ లిక్కర్ స్కామ్లో భాగంగా రాజ్ కేసిరెడ్డితో పాటు ఆయన అనుచరుల నివాసంలో సోదాలు నిర్వహించారు. సో ఇప్పుడు దాదాపు 195 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రభుత్వానికి నష్టం వాటించారన్నటువంటి దానిపైన కూడా ఈడీ అధికారులు ఈరోజు ఉదయం నుండి 5 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటివరకు దాదాపు 3 సార్లు జరిపినటువంటి సోదాల్లో కూడా దాదాపు 442 కోట్ల ఆస్తులని కూడా ఈడీ అధికారులు అటాచ్ చేశారు. సో ఇప్పుడు 195 కోట్లకు సంబంధించి అక్కడ ఏదైతే లోపాలు జరిగాయో వాటిపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. సో ఇదే క్రమంలో ఈడీ అధికారులకు సంబంధించి బృందం ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ఇక రాజ్ కేసిరెడ్డితో పాటు రాజ్ కేసిరెడ్డి తన అనుచరులకు లబ్ధి చేకూర్చడం ద్వారా పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డాడనేది కూడా ఈడీ అధికారులు గుర్తించారు. ఇక్కడ రాజ్ కేసిరెడ్డి ఇంట్లో సోదాలు చేసేటువంటి క్రమంలో కొన్ని డిజిటల్ డివైస్తో పాటు కొన్ని డాక్యుమెంట్స్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వాటన్నిటికీ సంబంధించిన వివరాలని కూడా ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి వద్ద నుంచి రాబడుతున్నారు. అయితే ఈ రాజ్ కేసిరెడ్డికి సంబంధించినటువంటి ఈ సిగ్మా డిస్టిలరీస్కి సంబంధించిన జరిగిన లోపాలకు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ సందర్భంగా ఆ కేసు డైరీని అంతా కూడా ఇప్పటికే ఈడీ అధికారులు తెప్పించుకున్నారు. ఇప్పటికే 3 సార్లు మనీ లాండరింగ్ కోణంలో కూడా దర్యాప్తు చేశారు. సో ఇక్కడ జరిగినటువంటి అవకతవకల ద్వారా అక్రమంగా సంపాదించినటువంటి డబ్బునంతా కూడా హవాలా ద్వారా కూడా మనీ లాండరింగ్కి పాల్పడ్డారన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈరోజు జరిపినటువంటి సోదాల్లో దాదాపు 195 కోట్లకు సంబంధించి ఆ లోపాలని గుర్తించడంతో పాటు ఆయన నివాసంలో ఇటు ఖరీదైనటువంటి 2 రోలెక్స్ వాచ్ల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత లగ్జరీ కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం కూడా దాదాపు 442 కోట్లు ఇప్పటికే ఈడీ అధికారులు అటాచ్ చేయడం కావచ్చు. ఇప్పుడు 195 కోట్లకు సంబంధించి లోపాలను ఏవైతే గుర్తించడం కావచ్చు. సో ఫర్దర్గా ఇంకా ఈడీ అధికారులు ఈ కేసులో తరువుగా ఎంక్వైరీ చేయబోతున్నారు. ఇప్పుడు స్వాధీనం చేసుకున్నటువంటి డిజిటల్ డివైస్తో పాటు కొన్ని ఎలక్ట్రానిక్ డివైస్లను కూడా అతని నివాసంలో స్వాధీనం చేసుకున్నారు. పెన్ డ్రైవ్లను స్వాధీనం చేసుకున్నారు. సో వాటిలో కూడా వాటి ఆధారంగా కూడా ఫర్దర్గా ఇంకా ఈడీ అధికారులు ఈ కేసు దర్యాప్తును ముందుకు తీసుకెళ్లబోతున్నారు. ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డి ఈ కేసులో A1గా ఉన్నటువంటి రాజ్ కేసిరెడ్డిని ఈడీ కార్యాలయానికి, ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ విచారిస్తున్నారు. ఈడీ జాయింట్ డైరెక్టర్తో పాటు ఆ తర్వాత ఇంకా మిగతా 2 అధికారులకు సంబంధించిన బృందం రాజ్ కేసిరెడ్డి వద్ద నుంచి వివరాలు రాబడుతున్నారు. ఒకవైపు రాజ్ కేసిరెడ్డిని ఈడీ కార్యాలయంలో విచారిస్తున్నప్పుడు మాత్రం ఆయనకు సంబంధించిన అనుచరుల నివాసాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. దాదాపు 4 చోట్ల కూడా ప్రస్తుతం రాజ్ కేసిరెడ్డికి సంబంధించిన అనుచరుల నివాసాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. అక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ కొన్ని పెన్ డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఎలక్ట్రానిక్ డివైస్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సో వాటన్నిటిని కూడా ఇక్కడ ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. ఈ మొత్తం ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో ప్రధానంగా PMLA కింద ఏదైతే జరిగిందో మనీ లాండరింగ్ కింద ఇక్కడ అక్రమంగా కూడబెట్టినటువంటి డబ్బులన్నీ కూడా హవాలా మార్గంలో తరలింపు వాటిపైన కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు ప్రధానంగా దర్యాప్తు చేస్తున్నారు. సో ఇదే క్రమంలో ఉదయం రాజ్ కేసిరెడ్డి నివాసానికి వెళ్ళిన తర్వాత అక్కడ గంట పాటు అక్కడ సోదాలు నిర్వహించి అక్కడ కొన్ని డివైస్లను స్వాధీనం చేసుకున్న తర్వాత నేరుగా ప్రధాన కార్యాలయానికి తరలించి ఇక్కడ విచారిస్తున్నారు. మిగతా సంబంధించిన అనుచరుల నివాసంలో ఇప్పుడు ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సోదాలు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు ఈ మొత్తం సోదాలకు సంబంధించిన విషయంలో క్లారిటీ ఇవ్వబోతున్నారు. రైట్, థ్యాంక్ యూ రంజిత్.